శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన 'సంసార రథం' రెండవ భాగం చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్దాం. కృష్ణప్రసాద్ ఊపిరాడని పనిలో ఉండి కూడా చాలా తీరిక కల్పించుకున్నాడు. భార్యని, కూతురిని, సత్యవతిని, కిరణ్ని తీసుకుని ఒకరోజు గోల్కొండ, మరొకసారి యాదగిరిగుట్ట, ఇంకోసారి జూకి తీసుకువెళ్ళాడు. తను సరదాగా ఉండటమే కాకుండా ఛలోక్తులతో పిల్లల్ని నవ్వించసాగాడు. జూలో తిరుగుతున్నప్పుడు చెట్టు మీద కూర్చున్న కోతులని చూస్తూ, "డియర్ ఫ్రెండ్స్, మీ చేష్టలు మాకేం వింతగా లేవులే, మా ఇంట్లోనూ ఉన్నాయి 2 కోతులు" అంటూ ఒక చేత్తో కిరణ్ని, మరో చేత్తో సునీతని భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకుని కోతుల వైపు చూసి వెక్కిరించాడు. కోతులతో సామ్యం తెచ్చినందుకు సునీత ఫక్కున నవ్వేసింది. "నిజం చెప్పారు అంకుల్, అసలు మన పూర్వీకులు వీళ్లే కదా" అన్నాడు కిరణ్ కూడా నవ్వుతూ. "ఆ మాట డార్విన్ అన్నవాడు చెప్పాడు, అది నిజం కాదు." ఆ విధంగా నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా తిరుగుతున్న భర్తని చూస్తుంటే భానుమతికి పెళ్లి అయిన కొత్తలో అత్తవారింటికి వచ్చినప్పుడు తనని సరదాగా ఊరంతా షికార్లు తిప్పుతున్న భర్త గుర్తుకు వచ్చాడు. రోజులెంత త్వరగా గడిచిపోతున్నాయి, వయసు ఎంత త్వరగా అయిపోతోంది. భానుమతికి చాలా బాధగా అనిపించింది. ఎక్కువ పిల్లలు లేకపోవటం వల్లనో, ఆర్థికమైన బాధలకి బలి కాకుండా నేర్పుగా జీవితంలో కాలం యొక్క మెట్లు దాటుతూ రావటం వల్లనో ఇద్దరికీ జీవితం అంటే విసుగు కానీ నిస్పృహ కానీ రాలేదు. భానుమతి భర్త వైపు ఆర్ద్రతతో, అనురాగంతో చూస్తోంది. కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తి భర్తగా దొరికిన ఏ స్త్రీకి అయినా అసంతృప్తి అనేది ఉండనే ఉండదేమో. అతని వ్యక్తిత్వమే అష్టైశ్వర్యాలు. సత్యవతి కూడా కృష్ణప్రసాద్ వైపే చూస్తోంది. అతన్ని చూస్తుంటే సత్యవతి మనసంతా మరింత విషాదంగా మారిపోయింది. పిన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇతను చదువుకుంటూ ఎదురింటిలో రూములో అద్దెకి ఉండేవాడు. ఇరుగు పొరుగుకి ఎంతో సహాయం చేసేవాడు. ఇలాగే ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. పిన్నికి, బాబాయికి ఇతనంటే ఎంతో ఇష్టంగా ఉండేది. బాబాయి ఎప్పుడూ అతనితో సరసమాడుతున్నట్టే తమాషా చేసేవాడు. "మా సచిని చేసుకోవే కృష్ణ, ఈ ఇల్లు నీకు వ్రాసి ఇచ్చేస్తాను" అనేవాడు. "మీ సత్యవతిని చేసుకోవాలంటే మీరు ఇల్లు లంచంగా పెట్టనవసరం లేదండి" అనేవాడు. 1-2 సార్లు బాబాయి నోట ఈ మాట విన్న ఇరుగు పొరుగు తనని కృష్ణప్రసాద్ భార్య అనేవారు. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒకరిని చూస్తే ఒకరికి సిగ్గుగా ఉండేది. ఎదురింటి వారి అమ్మాయి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి సందడిలో అతనితో పాటు తను కూడా తిరిగింది. భోజనానికి బంతిలో పక్కపక్కకి వచ్చేవాళ్ళు. అందరికీ టిఫిన్ ఇమ్మంటే అతనికే ముందు ఇచ్చేది. "అదిగో చూశారా, అప్పుడే కాబోయే భర్తకి సపర్యలు చేస్తోంది" అంటూ పిన్ని ఏడిపించేసింది. తర్వాత ఏమైంది? అనుకున్న మాటలేవీ కాలేదు. అన్నయ్య వేరే సంబంధం చూశాడు. కట్నాలు, కానుకలు గొప్పగా ఇచ్చి వైభవంగా ఆ పెళ్లి జరిపించారు. కృష్ణప్రసాద్ భార్య అని అందరి చేత వేళాకోళం చేయబడిన తను ప్రకాశం భార్య అయ్యింది. మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఆడపిల్లలాగే పెళ్లి అవగానే ప్రకాశం భార్యగా జీవితంలో రాజీ పడిపోయింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత అతను అనుకోకుండా కలిశాడు. ప్రకాశం స్నేహితుడిగా, దూరపు బంధువుగా తన ఇంటికి వచ్చాడు. అతని పరిచయం గుర్తులేనట్టే ప్రవర్తించింది. అతనిలో కూడా పాత జ్ఞాపకాల ఛాయలేవీ కనిపించలేదు. బహుశా ప్రకాశం సుస్థి పడకపోయినట్లయితే అది అంతటితో తెగిపోయేదేమో. అతని సుస్థి, తండ్రితో తగాదా, ఉద్యోగం పోయి ఆర్థికమైన చిక్కులు ఇవన్నీ కలిసి ప్రకాశం కృష్ణప్రసాద్ అండ కోసం చేయిజాచేలా చేశాయి. అతని స్నేహపూరితమైన హస్తం ఎన్నో రకాలుగా ఆదుకుంది. ప్రకాశం పోయాడు. 10వ రోజున మొట్టమొదటిసారిగా అతను మాట్లాడాడు. "ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నారు?" అతను పరాయిగా "మీరు" అని మాట్లాడుతుంటే ఇంకా దుఃఖం వచ్చింది. "నాకు దిక్కుతోచటం లేదు, అంతా కటిక చీకటిగా ఉంది. ఉన్నవాడు వీడైన బుద్ధిగా ఉంటే నాకింత బాధగా ఉండేది కాదేమో" ఏడ్చేసింది. అతను మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను నోటితో ఎలాంటి వాగ్దానాలు చేయలేదు. సానుభూతిగా ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ ప్రక్రియ చేశాడు. డబ్బు కొంత తన పేరిట బ్యాంకులో వేసి పుస్తకం తెచ్చి ఇచ్చాడు. చీటికి మాటికి ఏదో పని కల్పించుకుని మెడ్రాస్ వచ్చాడు. తమ తరఫున ప్రకాశం తండ్రితో పోరాటానికి సిద్ధమయ్యాడు. ఆ వంకతో ఈ ఊరు రప్పించాడు. కిరణ్ని సాధ్యమైనంత వరకు సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
సత్యవతికి అతనంటే ఎంతో గౌరవంగా అనిపించసాగింది. కిరణ్ కాస్త బుద్ధిగా ఉంటే ఆర్థికమైన ఈ చిక్కుల నుంచి బయటపడి తమ కాళ్ల మీద తాము నిలబడగలిగితే అంతకంటే తను కోరుకునేదేమీ లేదు. ఇక్కడ ఉన్న 4 రోజులు అతని భార్యతో, కూతురితో ఎంతో మన్ననగా ఉండాలని తను చేస్తున్న ప్రయత్నం అంతా కిరణ్ మొండితనం మూలంగా మట్టిలో కలిసిపోతోంది. కృష్ణప్రసాద్ తన పనుల మధ్య వ్యవధి కల్పించుకుని తిరుగుతున్న ఈ తిరుగుళ్ళు చూస్తుంటే అతను సునీతకి, కిరణ్కి రాజీ కల్పించటానికి చేస్తున్న ప్రయత్నంగా అనిపించసాగింది. ఈ సంగతి భానుమతి కూడా గుర్తించింది. కానీ భర్త కారణం లేకుండా ఏ పని చేయడనే అనుభవం ఇదేమిటి అని ప్రశ్నించనీయలేదు. ఫోన్లో లేడీ డాక్టర్తో అంతవరకు మాట్లాడిన కృష్ణప్రసాద్ థ్యాంక్ యూ డాక్టర్ అని పెట్టేశాడు. ఎప్పుడు ఎంతో హుషారుగా ఉండే అతని ముఖం ఒక క్షణం మ్లానమయ్యింది. ఆనందం తప్ప మరో భావం కనిపించని ఆ కళ్ళలో లీలగా విషాదరేఖ తొంగి చూసింది. అతను పడకగదిలోకి వచ్చాడు. భానుమతి అప్పుడే చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టలన్నీ విడివిడిగా తీసి అల్మరాలో సర్దుతుంది. ఒక క్షణం అతను భార్య వైపే చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఏదో ఆలోచనలో పరాధ్యాసగా ఉన్న భానుమతి అతని రాక గుర్తించలేదు. భాను ఆర్ద్రంగా పిలిచాడు. తల వంచుకుని పని చేసుకుంటున్న భానుమతి ఉలిక్కిపడినట్టుగా తలెత్తి చూసింది. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చావని నాకు చెప్పలేదేం? భర్త అడిగిన ఈ ప్రశ్న వినగానే భాను కళ్ళు రెపరెపలాడినాయి. జవాబు చెప్పలేనట్టుగా మళ్ళీ తన పని చూసుకోసాగింది. అతను దగ్గరికి వచ్చి భానుమతి బట్టలు తీస్తున్న ఆ మంచం మీద కూర్చున్నాడు. నాకు చాలా సిగ్గుగా ఉందోయ్. ఎందుకండి? నీకు ఎంతో ఇష్టమైన కోరిక తీర్చలేకపోతున్నందుకు. అది మీ చేతుల్లో ఉందా? లేదనుకో. అయినా మీ ఆడవాళ్ల మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. ఉన్నవన్నీ అవసరం లేదు, లేని వాటి కోసం బాధపడతారు. నేను బాధపడుతున్నానని మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? చెబితే కానీ అర్థం చేసుకోలేని భర్త కూడా ఒక భర్తేనా? నా అర్ధ శరీరానివి నువ్వు. నీలో ఏ కోరికలు, బాధలు ఉన్నాయో నాకు తెలియవా భాను? నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. మనకు చిన్న వయసులో పెళ్ళయింది. పెళ్ళయిన వెంటనే సునీత పుట్టింది. సునీత పెద్దయినంత మాత్రాన మనం పెద్దవాళ్ళం కాలేదు. మన వయసేం అయిపోలేదు. మనకింక పిల్లలు పుట్టరని నువ్వేం నిస్పృహపడనవసరం లేదు. అతను ఎంతో శాంతంగా నచ్చ చెబుతున్నట్టు ఉన్నా ఆ కంఠస్వరంలో అదిమిపెట్టిన బాధ, ఆవేశం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మంచం మీద నుంచి బట్టలు తీయిపోతున్న భాను ఆ మాటే మరిచిపోయినట్టుగా వాటిని అనవసరంగా అటు ఇటు పెడుతోంది. కృష్ణప్రసాద్ భార్య వైపే చూస్తున్నాడు. నువ్విలా 6 నెలలకి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, నిన్ను నీవు పరీక్ష చేసుకోవటం నాకు చాలా బాధగా ఉంది. ఇది ఆఖరిసారి వెళ్ళటం అనుకోండి. ఇక ముందెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. నీకంత మగపిల్లాడు కావాలని ఉంటే మనం ఎవరినైనా పెంచుకుందామని నీకెన్నోసార్లు చెప్పాను. పెంచుకున్న పిల్లలు కన్న పిల్లలు ఎలా అవుతారండి? దీనంగా అడిగింది. పెంచిన ప్రేమ కన్న ప్రేమ కంటే గొప్పది. నేనలా అనుకోలేకుండా ఉన్నానండి. పోనీ ప్రయత్నించి చూడరాదు? నా వల్ల కాదు. నేను చెప్పినవేవి ఒప్పుకోవు. నువ్వు బాధపడటము మానవు. అతను నిష్ఠూరంగా చూశాడు. భానుమతి తలదించుకుంది. నేను బాధపడనండి అని చెప్పాలని అనిపిస్తోంది. కానీ అది అబద్ధమే అవుతుంది. ఆ అబద్ధం అతనికి తెలిసే మాట కూడా నిజమే. కృష్ణప్రసాద్ భార్య చేతిని పట్టుకున్నాడు. ఇక ఒకే ఒక మార్గం ఉంది, చెప్పనా? చెప్పండి. ఆశగా చూసింది. సునీతకి త్వరగా పెళ్లి చేసేయటం, దానికి పిల్లలు పుడితే నువ్వు పెంచటం. సునీత పిల్లలు నీకు పరాయివాళ్లు కారుగా. భానుమతి ముఖంలో విచారం పోయి చిరునవ్వు తొంగి చూసింది. ఇది మరీ బాగుంది. నా కోరిక తీర్చటం కోసం ముక్కుపచ్చలారని దానికి ఇప్పుడే పెళ్ళా? ఇది కాంప్లిమెంటా, ఎత్తిపొడుపా? సమయం వచ్చినప్పుడు చెబుతాలేండి. ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటండి? అతను బాధగా చూశాడు. తగ్గు స్వరంతో అన్నాడు. భాను, ఇంకెప్పుడు పిల్లల విషయంలో డాక్టర్ల దగ్గరికి వెళ్లకు. ఇన్నాళ్ల నుంచి మనం ఎన్ని ప్రయత్నాలు చేశాం, మనకి ప్రాప్తం లేదు. అంతే, సరేనా? భానుమతి తల ఊపింది. భార్య ప్రసన్నవదనం చూడగానే అతని మనసు కూడా తేలికయ్యింది. అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. పక్క గదిలో మంచం మీద కూర్చుని దిండు గలీబుకి ఎంబ్రాయిడరీ చేస్తున్న సత్యవతి ఈ మాటలన్నీ వింటోందని వాళ్లకు తెలియలేదు. భార్యాభర్తలిద్దరూ తమ ఇద్దరి మధ్య రహస్యం అనుకున్న ఆలోచన 3వ వ్యక్తికి తెలుస్తోందని, దాని పరిణామాలు మరో రకంగా ఉంటాయని వాళ్ళు అనుకోలేదు. ఈ సంభాషణ వింటున్న కొద్దీ కుతూహలం పెరిగిన సత్యవతి చేతిలో కుట్టుపని ఆపేసి చెవులు అప్పగించినట్లు కూర్చుంది. కృష్ణప్రసాద్ అవతల గదిలో నుంచి వెళ్ళిపోయిన ధ్వని వినిపించింది. ఈ మాటల అర్థం మళ్ళీ మళ్ళీ నెమరవేసుకుంటున్న కొద్దీ సత్యవతి ముఖం దీప్తివంతం అయ్యింది. భగవంతుడు తనని అన్నింటి నుంచి దూరం చేస్తే మాత్రమే బంగారాలాంటి కొడుకుని ఇచ్చి అది భర్తీ చేశాడు.
క్రమంగా సత్యవతి మనసులో నుండి పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అనే భారమైన భావం తొలగిపోసాగింది. సునీత తనకు కాబోయే కోడలు అన్న ఆలోచన ఆమెకి ఒక ధైర్యం తీసుకురాసాగింది. భర్త మనసులో ఉద్దేశం విన్న తరువాత భానుమతికి కిరణ్ అంటే ఒక ప్రత్యేకమైన ఆదరణ కనిపించసాగింది. సాధ్యమైనంత వరకు సునీతకి సర్ది చెప్పటానికి, కిరణ్లో ఉన్న మంచి గుణాలు సునీతకి అర్థమయ్యేలా చూపటానికి ప్రయత్నిస్తోంది. కిరణ్ మొదట పెడసరంగా ఉన్నా క్రమంగా భానుమతి చూపే ఆదరణకి, ఆప్యాయతకి లొంగిపోసాగాడు. ఆ ఇంట్లో కృష్ణప్రసాద్ అన్న, సునీత అన్న, చివరికి తన స్వంత తల్లి అన్న అతనికి లక్ష్యం లేదు. పిల్లల్ని మచ్చిక చేసుకునే స్వభావం భానుమతిలో ఉండటం వల్లనో, లేక భానుమతి వ్యక్తిత్వం నచ్చటం వల్లనో కిరణ్ వచ్చినప్పటికంటే కాస్త మారాడు. కిరణ్ మనస్తత్వం బాగా గమనించిన కృష్ణప్రసాద్ అతనికి చదువు వంట పట్టదని గ్రహించాడు. వస్తూ ఉన్న వయసు ఉధృతంగా ఊరికే జలపాతం లాంటిది. దానికి వేగం, శబ్దం తప్ప ఇంకేమీ తెలియదు. అడ్డుగా ఏదైనా వస్తే ముంచేయటం, దాని మీద నుంచి నిర్లక్ష్యంగా దాటిపోవడం మినహా ఇంకేం ఆలోచన ఉండదు. చదువు, తెలివితేటలు, తల్లిదండ్రులిచ్చే శిక్షణ ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి వేగం తగ్గించాలని చూస్తాయి. కిరణ్ తెలివిగలవాడే. అతనిలో సద్వర్తన ఆవేశపు పొరల అడుగున మరుగైపోయింది. అతని ఆలోచనల్ని, ఆవేశాల్ని ఒక క్రమపద్ధతిలోకి మారిస్తే అతను మంచివాడు, సమర్థుడు అవుతాడని కృష్ణప్రసాద్ నమ్మకం. కానీ ఈ బాధ్యత నెత్తిన వేసుకోవాలంటే చాలా నేర్పు, ఓర్పు అవసరం. కిరణ్కి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూపించాడు. అతని ఉద్యోగం చిన్నదే కానీ బాధ్యత ఎక్కువ. జీతం బాగానే ఇస్తారు. కిరణ్ తల్లి చెప్పినా, కృష్ణప్రసాద్ చెప్పినా ఒప్పుకోలేదు. మద్రాసు వెళ్ళిపోతానని ఒకటే మంకుపొట్టు. తల్లి రాకపోతే తను వెళ్ళిపోగలనని బెదిరించాడు. భానుమతి అతనిని శాంతపరిచింది. నువ్వు వెళ్తానంటే ఎవరం ఆపం. నీ ఇష్ట ప్రకారం నడుచుకునే హక్కు నీకుంది. కానీ నీకు నువ్వుగానే ఆలోచించు. మద్రాసు వెళ్ళి ఏం చేస్తావు? ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకటం ఎంత కష్టంగా ఉందో నీకు తెలియంది కాదు. మీ అంకుల్ మాట కానీ, మీ అమ్మ మాట కానీ వింటున్నానని నువ్వు అనుకోవద్దు. నీ భవిష్యత్తు నువ్వు చూసుకో. నీకు ఆ ఉద్యోగం బాగా లేకపోతే, ఆ ఉద్యోగం నువ్వు చేయలేవని అనుకుంటే అప్పుడే వెళ్ళిపోదువు గాని ఒక్క 2 నెలలు అసలు చేసి చూడు. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోదలుచుకుంటే అప్పుడు నిన్ను రైలు ఎక్కించే బాధ్యత నాది, సరేనా అంది. భానుమతి మాటలు కిరణ్ మీద ప్రభావం చూపినాయి. అతను ప్రయాణం మానుకున్నాడు. ఉద్యోగంలో చేరటానికి అంగీకరించాడు. ఈ మాట వినగానే సునీత చిటపటలాడిపోయింది. మమ్మీ, నాన్నగారికి నచ్చ చెప్పాల్సింది పోయి ఇదేమిటి? నీకు కూడా మతిపోయినట్లుంది. అతనికి మనం ఎందుకు ఉద్యోగం ఇప్పించాలి? ఉండమని ఎందుకు బతిమలాడాలి? అంత కర్మ మనకేం వచ్చింది మమ్మీ? సునీత, అలా అనకమ్మా. కిరణ్ ఈ నెల రోజుల నుంచి ఇంటిలో తిరుగుతుంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. నాకు కూడా ఒక కొడుకు ఉంటే. సునీత ఇక మాట్లాడలేదు. ఆ ప్రసంగం మళ్ళీ తీసుకురాలేదు. సునీత, కిరణ్ ఎడముఖం పెడముఖంలో ఏ మార్పు లేదు. కిరణ్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. మొదటి నెల జీతం వచ్చింది. తెచ్చి సరాసరి భానుమతి చేతికి ఇచ్చాడు. అదేమిటి, మీ అమ్మకు ఇవ్వు అంది. మా ఇంటిలో ఉంటే అలాగే ఇచ్చేవాడిని ఆంటీ, ఇది మీ ఇల్లుగా అన్నాడు. ఇట్లా మీ ఇల్లు, నా ఇల్లు అనే భేదభావం మానవన్నమాట, నిష్ఠూరంగా అంది. నిన్ను చూస్తే అదేమీ అనిపించదు, కానీ ఆ భావం నేను ఎక్కడ మర్చిపోతానో అన్నట్టు నాకు గుర్తు చేసేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు ఆంటీ. సునీత సంగతేనా నువ్వు చెప్పేది? పేర్లు చెప్పమని అడగవద్దు. కిరణ్, నేనంటే నిజంగా నీకు గౌరవం ఉందా? ఉందో లేదో మీరే తెలుసుకోవాలి. ఉందనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. ఆ గౌరవం పురస్కరించుకుని నేను ఒక మాట చెబుతున్నాను. నువ్వు ఈ పూట సునీతని సినిమాకి తీసుకువెళ్ళు. నేనా? ఆయన గారు తీసుకుని వెళ్ళినా ఇక్కడ వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు. కావాలంటే నువ్వు సినిమాకి వెళ్ళు మమ్మీ, మధ్యలో నా పేరు తీసుకురాకు. అక్కడే ఉన్న సునీత విసురుగా అంది. అబ్బా సునీత, ఇప్పుడేగా పరాయి మనిషి అని ఈ ఇంట్లో గుర్తు చేసేవాళ్ళు ఉన్నారన్నారు. గుర్తు చేస్తాను. రోజు ప్రతి పూట ప్రతి క్షణం గుర్తు చేస్తాను. కిరణ్ ముఖంలో ఆవేశం పొంగుతోంది. కిరణ్, నువ్వు తొందరపడకు, భానుమతి వారింపుగా అంది. కిరణ్ సునీత వైపు క్రోధంగా చూసి వెళ్ళిపోయాడు. సునీత, ఏమిటా నోరు పారేసుకోవటం? తల్లి మందలించింది. అతన్ని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమను మమ్మీ, సునీత హెచ్చరించి వెళ్ళిపోయింది. భానుమతి నిట్టూర్పుతో కిరణ్ అక్కడ పెట్టిన డబ్బు తీసి కవరులో పెట్టి జాగ్రత్త చేసింది. సునీత పరీక్షలు దగ్గరికి వచ్చినాయి. క్లాస్మేట్ జయ చదువుకోవటానికి వస్తోంది. జయ రాగానే ఇద్దరు గదిలో తలుపులు బిగించుకుని కూర్చుంటారు. కృష్ణప్రసాద్ కోర్టుకు వెళితే చాలు, సునీత ఇక ఇంటిలో ఏ కాస్త శబ్దం చేయనీయదు. అమ్మాయి గారి పరీక్షలు అంటే ఇంటిలో నౌకర్ల నోటికి ఇక తాళాలే. బిగ్గరగా మాట్లాడితే ఏ కొంప మునుగుతుందో అని భయపడుతున్నట్లుగా కంఠాలు తగ్గించి రహస్యంగా సంభాషణలు సాగిస్తారు.
ఆ రోజు కిరణ్ కంపెనీకి బయలుదేరాడు. అతను చెప్పులు ఏమయ్యాయో కనిపించలేదు. నౌకరిని కేకవేస్తే వాడు హుష్ అంటూ పరిగెత్తుకు వచ్చి, బిగ్గరగా మాట్లాడకండి, అమ్మాయి గారు చదువుకుంటున్నారు, రహస్యంగా చెప్పి, మీ చెప్పులు జూలీ ఎత్తుకుపోతుంటే నేను తీసుకుని వరండాలో దాచాను, ఉండండి తెస్తాను అని పరిగెత్తాడు. వాడు తెచ్చిన చెప్పులు వేసుకుంటూ, చెప్పులు సరే, ఆ గదిలో నా బ్యాగ్ ఉంది, వెళ్ళి తలుపు తట్టు, నాకు టైం అవుతోంది అన్నాడు. అమ్మో, అమ్మాయి గారిని పిలవడమే, ఈ పూటకి మీరు బ్యాగ్ లేకుండా ఆఫీస్కి వెళ్ళడం మంచిది అంటూ సలహా ఇచ్చాడు. ఏడిసినట్టుంది నీ తెలివి, ఆ గదిలో నా బ్యాగే కాదు, ఫైల్స్ కూడా ఉన్నాయి, పెన్ను ఉంది, నువ్వు వెళ్ళి పిలుస్తావా, నేను పిలవనా? అబ్బబ్బా, మీరు మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నారు, నౌకరు గుర్తు చేశాడు. నువ్వు పిలుస్తావా, నేను పిలవనా? కిరణ్ కంఠం తగ్గించకుండానే అడిగాడు. ఇంతలో వారి సమస్య తీరుస్తున్నట్లుగా భానుమతి వెళ్ళి కూతురిని భోజనానికి పిలిచింది. సునీత పరీక్షలు దగ్గరికి వచ్చినాయి. క్లాస్మేట్ జయ చదువుకోవటానికి వస్తోంది. జయ రాగానే ఇద్దరూ గదిలో తలుపులు బిగించుకుని కూర్చుంటారు. కృష్ణప్రసాద్ కోర్టుకు వెళ్తే చాలు, సునీత ఇక ఇంటిలో ఏ కాస్త శబ్దం చెయ్యనీయదు. అమ్మాయి గారి పరీక్షలు అంటే ఇంటిలో నౌకర్ల నోటికి ఇంక తాళాలే. బిగ్గరగా మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అని భయపడుతున్నట్టుగా కంఠాలు తగ్గించి రహస్యంగా సంభాషణలు సాగిస్తారు. ఆ రోజు కిరణ్ కంపెనీకి బయలుదేరాడు. అతని చెప్పులు ఏమయ్యాయో కనిపించలేదు. నౌకరిని కేకవేస్తే వాడు హుష్ అంటూ పరిగెత్తుకు వచ్చి, బిగ్గరగా మాట్లాడకండి, అమ్మాయి గారు చదువుకుంటున్నారు, రహస్యంగా చెప్పి, మీ చెప్పులు జూలీ ఎత్తుకుపోతుంటే నేను తీసుకుని వరండాలో దాచాను, ఉండండి తెస్తాను అని పరిగెత్తాడు. వాడు తెచ్చిన చెప్పులు వేసుకుంటూ, చెప్పులు సరే, ఆ గదిలో నా బ్యాగ్ ఉంది, వెళ్ళి తలుపు తట్టు, నాకు టైం అవుతోంది అన్నాడు. అమ్మో, అమ్మాయి గారిని పిలవడమే, ఈ పూటకి మీరు బ్యాగ్ లేకుండా ఆఫీస్కి వెళ్ళడం మంచిది అంటూ సలహా ఇచ్చాడు. ఏడిసినట్టుంది నీ తెలివి, ఆ గదిలో నా బ్యాగే కాదు, ఫైల్స్ కూడా ఉన్నాయి, పెన్ను ఉంది, నువ్వు వెళ్ళి పిలుస్తావా, నేను పిలవనా? అబ్బబ్బా, మీరు మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నారు, నౌకరు గుర్తు చేశాడు. నువ్వు పిలుస్తావా లేక నేను పిలవనా? కిరణ్ కంఠం తగ్గించకుండానే అడిగాడు. ఇంతలో వారి సమస్య తీరుస్తున్నట్టుగా భానుమతి వెళ్ళి కూతురిని భోజనానికి పిలిచింది. తల్లి 1కి 2 సార్లు భోజనానికి రమ్మని పిలిచినా సునీతకి విసిగే. తలుపు తబాల్న తెరిచి వస్తూ, అబ్బా, ఆకలి నాకు తెలియదా మమ్మీ, నువ్వు నన్ను మరీ చిన్నపిల్లలా చూస్తావు అంటూ విసుక్కుంది. పక్కన కాఫీ పెట్టి 2 సార్లు గుర్తు చేస్తే పుస్తకంలోంచి తలెత్తకుండా ఊ అని దాని మాటే మర్చిపోయిన దానివి, నీకు అన్నం తినలేదని కూడా గుర్తుంటుందా? అయినా ఆ చదువేదో కాస్త ముందు నుంచి చూసుకుంటే ఏ గొడవ ఉండదు కదా. పరీక్షలు వస్తున్నాయంటే చాలు సమాధిలోకి వెళ్ళిన స్వాముల్లాగా అవుతావు, అన్నం నీళ్లు వద్దంటావు, పిలిచినా ఉలకవు పలకవు. నీ తోటి పిల్ల జయ ఇలాగే చేస్తోందా? ఆంటీ, సునీత గోల్డ్ మెడల్కి ట్రై చేస్తోంది. జయ నవ్వుతూ అసలు రహస్యం చెబుతుంటే సునీత జయని మోచేత్తో పొడిచి కినుకుగా చూసింది. ఏమో తల్లి, గోల్డ్ మెడల్ సంగతేమో కానీ ముందు కళ్ళకు జోడు రాకుండా మాత్రం చూసుకో అంది భానుమతి. తల్లి బలవంతం మీద సునీత 2 మెతుకులు తిని మళ్ళీ ఆదరాబాదరా చదువుకోవటానికి గదిలోకి వచ్చింది. సునీత వచ్చేసరికి కిరణ్ అక్కడ ఉన్న అల్మెరాలో తనకి కావలసిన ఫైల్ తీసుకుని మిగతావి నీటుగా సర్ది పెన్ జేబులో పెట్టుకుని వెళ్తున్నాడు. అంతవరకు చదువుకుంటున్నట్టుగా పుస్తకంలోకి తలదించి ఓరచూపులతో అతన్ని నఖశిఖ పర్యంతం పరీక్ష చేసిన జయ సునీత పక్కన వచ్చి కూర్చోగానే, మీ ఇంట్లో ఈ కొత్త శాల్తీ ఎవరే అంటూ ఆరా తీసింది. మా అమ్మా నాన్నల పెంపుడు జంతువులే, ఈ మధ్యనే మద్రాసు నుంచి తెచ్చుకున్నారు అంది సునీత. గుమ్మం దాటి వెళ్లబోతున్న కిరణ్ హేళనగా ఉన్న ఈ మాటలు వినగానే ఒక్కసారిగా రక్తం అంతా మరిగినట్లయింది. అతను అప్రయత్నంగా ఒక క్షణం ఆగాడు. మరుక్షణంలో గిరుక్కుని వెనక్కు తిరిగి వెళ్ళి సునీత జడపట్టి గుంజి క్షమాపణ చెబుతూ చేతులు జోడించే వరకు ఈ చెంప ఆ చెంప వాయించేవాడే. కానీ అతనికి ఎదురుగా భానుమతి వచ్చింది. ఆవిడ చేతిలో చిన్న స్టీల్ టిఫిన్ బాక్స్ ఉంది. కిరణ్, ఇదిగో మీ ఆఫీసులో క్యాంటీన్ లేదని చెప్పావుగా, ఈ రోజు నుంచి టిఫిన్ చేయించి తీయిస్తున్నాను, తీసుకువెళ్ళు అంటూ అందించింది. కిరణ్ పళ్ళు బిగువున కోపం ఆపుకున్నాడు. నవ్వుతూ ఆత్మీయంగా ఉన్న భానుమతి మొహం చూస్తుంటే అతనికి ఆవేశం తగ్గింది. ఎందుకు ఆంటీ ఈ శ్రమంతా మీకు? అస్పష్టంగా అన్నాడు. భలే వాడివే, పిల్లలకి కావలసినవి చూడటం కూడా ఒక శ్రమేనా? అయినా ఇందులో నేను పడుతున్న కష్టం మాత్రం ఏముంది? వంట మనిషికి చెప్పి చేయించటమేగా. కిరణ్కి ఆ టిఫిన్ బాక్స్ ఏమాత్రం ఇష్టంగా అనిపించలేదు. అతను భుజం మీద నుంచి గదిలోకి చూశాడు. సునీత జూలీకి బిస్కెట్ తినిపిస్తోంది. భానుమతి చేతిలో టిఫిన్ బాక్స్ కూడా అతనికి ఒక పెద్ద బిస్కెట్ లాగా కనిపించింది. అబ్బా, నువ్వు నీ మొహమాటమును. భానుమతి అతని చేతుల్లో బ్యాగ్ అందుకుని జిప్పులాగి బాక్స్ అందులో పెట్టి మూసేసి తిరిగి ఇచ్చేస్తూ, చూడు, సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూల దండ ఒకటి పట్రా, దేవుడికి కావాలి అంది. అలాగే.
నువ్వు మొన్న మా ఊరికి మనీ ఆర్డర్ చేశావే, దాని రసీదు వచ్చింది. భానుమతి ఈ మధ్య చిన్న చిన్న పనులు కిరణ్కి చెప్పి అతని చేతనే చేయిస్తోంది. సరే ఆంటీ, అతను వెళ్ళబోయాడు. ఇదిగో చూడు, సాయంత్రం వేళ ఆఫీసు నుంచి సరాసరి ఇంటికి వచ్చేసేయి. మళ్ళీ కావాలంటే స్నానం చేసి టిఫిన్ తిని నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళుదుగాని. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఎవరు లేరా? మీ అమ్మ నీకు మద్రాసులో చాలామంది స్నేహితులు ఉండేవారని చెప్పిందే. ఆ రోజులు వేరు ఆంటీ, నా జేబుల నిండా డబ్బులుండేవి. భానుమతి నవ్వింది. అంటే ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఫ్రెండ్స్ లేరనా? డబ్బుతో వచ్చే స్నేహితులు స్నేహితులే కారు. నాకు తెలుసు ఆంటీ, అందుకే నేను ఎవరితో స్నేహం చేసుకోలేదు. ఈ రోజుల్లో డబ్బుతో దొరికేవాళ్లే తప్ప నిజమైన స్నేహితులు దొరకరు. పొరబడుతున్నావు కిరణ్. నువ్వు ప్రయత్నిస్తే నిజమైన స్నేహితులు తప్పకుండా దొరుకుతారు. కిరణ్ మాట్లాడలేదు. మరి ఏ స్నేహితులతోనూ తిరగకపోతే రాత్రివేళ ఇంటికి ఎందుకు అంత ఆలస్యంగా వస్తున్నావు? కిరణ్ దించిన తల ఎత్తలేదు. చెప్పు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? భానుమతి రెట్టించింది. పార్కులో కూర్చుంటున్నాను. పార్కులోనా? ఒంటరిగానా? రోజూ అంత పొద్దుపోయే వరకు పార్కులో కూర్చుంటున్నావా? ఎందుకని? ఏమైంది? ఏం కాలేదు. ఇంటికి వచ్చి మాత్రం ఏం చేయను? వస్తానా ఆంటీ, టైం అయిపోతుంది. అతను గబగబా వెళ్ళిపోయాడు. భానుమతి అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది. కిరణ్ ప్రవర్తన వింతగా ఉంది. డబ్బుంటేనే స్నేహితులు అనే అతని స్వభావం విచిత్రంగా అనిపించింది. ఈ వయసులో ఒకళ్ళో ఇద్దరో స్నేహితులు తప్పకుండా ఉండాలి. మనసులో మాట ధైర్యంగా నిర్మోహమాటంగా చెప్పుకోగలిగిన నేస్తం ఎంతో అవసరం. భానుమతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసలు ఆఫీస్కైనా సరిగ్గా వెళ్తున్నాడా? ఏదో నిశ్చయించుకున్న దానిలా అక్కడున్న ఫోన్ దగ్గరికి వెళ్ళింది. డైరీ చూసి నంబర్ డయల్ చేసింది. అవతల నుంచి పరిచితమైన కంఠం వినిపించగానే, హలో, విష్ణుమూర్తి గారేనా? నేను భానుమతిని మాట్లాడుతున్నానండి. మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా? అబ్బే, ఏం లేదండి, విశేషం ఏం లేదు. మీ కంపెనీలో మీ దగ్గర చేర్పించిన ఆ కిరణ్ ఎలా పనిచేస్తున్నాడు? మా వారు మీకు ఫోన్ చేసి కనుక్కోమని నాకు చెప్పి 4 రోజులు అవుతోందండి. నేను ఆ మాటే మర్చిపోయాను. ఈరోజు కోర్టుకి వెళ్తూ చెప్పారు. నేను ఈరోజు కూడా మర్చిపోతే కోర్టు నుంచి రాగానే గంతులేస్తారు సుమండి. అవతల నుంచి విష్ణుమూర్తి గారి గొంతు తికమక్కగా వినిపించింది. ఏమిటమ్మాయి, నీ భార్యాభర్తల ధోరణేమిటో నాకు అర్థం కావటం లేదు. ఇదిగో మీ శ్రీవారు ఇక్కడే నా ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఇప్పుడే సరిగ్గా నువ్వు చెప్పిన మాటలే ఆయన చెబుతున్నారు. 4 రోజుల నుంచి నువ్వు కిరణ్ విషయం కనుక్కోమని సతాయిస్తున్నావుట. ఈ పూట కోర్టుకు వెళ్తూ నీ పోరు పడలేక వచ్చాడట. భానుమతి తెల్లబోయింది. వెంటనే పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఏమిటమ్మా విశేషం? మీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ అబ్బాయి సంగతి కనుక్కుంటున్నారు. అబ్బెబ్బే, ఏం లేదండి. లేదంటే నేను ఊరుకుంటానా? ఏదో విశేషం ఉండే ఉంటుంది. సరే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అబ్బాయి గురించి నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. కుర్రాడు తెలివి గలవాడే, కానీ కాస్త దురభిమానం ఎక్కువ. అది లేకుండా ఉంటే అంత మంచివాడెక్కడా ఉండడనుకో. పని మాత్రం బాగానే చేస్తున్నాడు. అతని మీద ఫిర్యాదేమీ లేదు. సరే, అక్కడ వారున్నారుగా, చెప్పండి. సునీత పరీక్షలకి బాగా చదువుతోందా? ఈ సంవత్సరంతో మా రమేష్ చదువు అయిపోతుంది. సునీత చదువు అయిపోతుంది. మరి పెళ్లి మాట ఏమిటి? ఇదిగో మీకు ఎప్పటి నుంచో చెబుతున్నాను. సునీత నా కోడలే, మళ్ళీ గుర్తు చేస్తున్నా. అక్కడ వారున్నారుగా, చెప్పండి అంటూ భానుమతి ఫోన్ పెట్టేసింది. అసలు సూటిగా కిరణ్ ఎలా పనిచేస్తున్నాడండి అని అడిగితే ఏ గొడవ ఉండేది కాదు. భర్త మీది పెట్టి అడగటంతో చిక్కు వచ్చింది. కర్మ, ఈయన అప్పుడే అక్కడికి వెళ్ళాలి అనుకుంది. విష్ణుమూర్తి గారు ఎప్పటి నుంచో సునీత నా కోడలు అని బాహాటంగా చెబుతున్నారు. రూపంలో కానీ, స్థితిలో కానీ, చదువులో కానీ సునీతకి రమేష్ ఏమాత్రం తీసిపోడని అందరికీ తెలుసు. భానుమతి యువతలకు వస్తుంటే సునీత గుమ్మంలో నిలబడి అడిగింది. ఏమిటి మమ్మీ, నీ పెంపుడు కుక్క గురించి విష్ణుమూర్తి గారిని అడుగుతున్నావు? భానుమతి చర్మన్నట్టు చూసింది. సునీ, ఆ మాట అనవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అంటే తప్పేముంది? జూలీని మచ్చిక చేసినట్లే అతన్ని చేస్తున్నావు. కానీ మమ్మీ, కుక్కలకున్న విశ్వాసం మనిషికి ఉండదు, గుర్తుంచుకో. నువ్వు అతిగా వాగక నోరు మూసుకో. భానుమతి ఆవేశంగా అంటుంటే సునీత తగ్గి గదిలోకి వెళ్ళిపోయింది. జూలీ, జూలీ, జూలీ! కిరణ్ అరుపులు పిడుగులు పడుతున్నంత బిగ్గరగా ఉన్నాయి. టై కట్టుకుంటున్న అతను సగంలో ఆపేసి కుక్కపిల్ల వెంట పరిగెత్తాడు. అతను అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి ఎప్పుడు వచ్చిందో జూలీ. అతను మంచం మీద పడేసిన మేజోళ్లు నోట కరుచుకుని పరిగెత్తింది. అద్దంలో నుంచి అతను ఇది చూసి వెనక్కు తిరిగి జూలీ అనగానే అది మరింత వేగంగా తుర్రుమంది. మేజోళ్లు కొత్తవి, మొన్ననే కొనుక్కున్నాడు. పాత వాటిని ఈ మహాతల్లే చించి ముక్కలు చేసి పుణ్యం కట్టుకుంది. దాని నోటిలో కొత్త వాటిని చూడగానే కిరణ్ మనసు కెవ్వుమంది. ఎట్లాగైతేనే దాని వెనకే వేగంగా పరిగెత్తుకు వచ్చి గబగబా మెట్లు దిగబోతున్న దాని తోకపట్టి లాగి ఆపాడు. అప్పటికే సునీత గులాబీ పువ్వులు పట్టుకుని ఫ్లవర్ వేజ్లో పెట్టడానికి పైకి వస్తోంది.
కిరణ్ జూలీ మెడపట్టి లాగి దాని మూతి మీద ఎడాపెడా 2 వాయించి నోట్లోంచి జాగ్రత్తగా మేజోళ్లు విడిపించుకున్నాడు. కుక్కను కొడతావేమిటి? సునీత అరిచినట్లుగా అంది. కుక్కని పెంచుకోదలుచుకుంటే మంచి పద్ధతులు నేర్పాలి. అది నేర్చుకొని మొండిదైతే గొలుసుకి కట్టిపడేయాలి. అంతేకాని ఇట్లా ఊరి మీద వదిలి అందరి వస్తువులు పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. కిరణ్ కసిగా దాన్ని ఒక తన్ను తన్నాడు. తన కాళ్ళ దగ్గరికి దొర్లుకుంటూ వచ్చిన జూలీని సునీత చప్పున పట్టుకుని 2 చేతులతో ఎత్తుకుని గుండెకి హత్తుకుంది. ఆ క్షణంలో ఆ కుక్కపిల్లకి తగిలిన దెబ్బ తనకే తగిలినంతగా ముఖం జేవురించింది. జూలీ కుయ్ కుయ్యమంటూ సునీత చేతుల మధ్య పిల్లిలా ముడుచుకుపోయి కిరణ్ వైపు భయంగా చూడసాగింది. సునీత మెట్లెక్కి పైకి వచ్చింది. నిప్పులు కక్కుతున్న సునీత చూపుల్ని కిరణ్ రవ్వంత కూడా లక్ష్యపెట్టలేదు. నిర్లక్ష్యంగా చేతిలో మేజోళ్లు విదిలించి సరిచేశాడు. డర్టీ డాగ్, ఇప్పటికే నా మేజోళ్ల జత ఒకటి పాడు చేసింది. ఒకసారి ఈడ్చి కొడితే ఇంకోసారి చేయదు. సునీత అతని దగ్గరికి వచ్చింది. అతని మాటలు పూర్తి అవుతుండగానే అతని చెంప చెళ్ళుమంది. అప్పటికే కిరణ్ అరుపులు విని అక్కడికి పరిగెత్తుకు వచ్చిన భానుమతి, వంట మనిషి సునీత చేసిన ఈ పనికి నివ్వెరపోయారు. ఈ పాఠం జూలీ కంటే నువ్వే ముందు నేర్చుకో అంటోంది మళ్లీ చెయ్యెత్తుతూ. భానుమతి దగ్గరకు వచ్చి కూతురు చేయి పట్టి యువతలకి లాగింది. సునీత, ఏమిటా పని? నీకు ఒంటి మీద అసలు తెలివి ఉందా అంటూ కసిరింది. సునీత తల్లి మందలింపుని లెక్క చేయలేదు. ఇంకోసారి నా కుక్క మీద చేయి వేశావా? చూపుడు వేలు చూపించింది. చాలే, నోరు మూసుకుని అవతలకు వెళ్ళు. రోజు రోజుకి మరీ చిన్నపిల్లవైపోతున్నావు. మంచి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు. మంచి మర్యాద అతనికి ఉందా? ఈ రోజు కుక్కపిల్లని కొట్టాడు, రేపు నన్నే కొడతాడు. ఇదంతా నువ్వు ఇచ్చిన అలుసే. నెత్తినే ఎక్కించుకో, ఇంకా బాగా నెత్తిన పెట్టుకో. మర్యాదట మర్యాద. ఎప్పుడో ఒకసారి చుట్టం చూపులా వచ్చే వాళ్ళకి మర్యాద. ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న వాళ్ళకేం మర్యాద? పోనీ తన హద్దులు తనకి తెలుసా? అసలు నా కుక్కజోలికి ఎందుకు రావాలి? ముందు నువ్వు అతనికి బుద్ధి చెప్పి తర్వాత నాతో మాట్లాడు. సునీత కుక్కపిల్లని ఎత్తుకుని కిరణ్ వైపు అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిరణ్ చెంప పట్టుకుని దిగ్భ్రమగా ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. కిరణ్, సునీత తొందరపాటు స్వభావం కలది. నువ్వేమీ అనుకోకు అంది భానుమతి. లేదు ఆంటీ, సునీత కాదు, నేనే తొందరపాటు స్వభావం కలవాడిని. ఈ ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన వాడినని మర్చిపోయి హద్దుమీరి ప్రవర్తించాను. ఆ మేజోళ్ళు చిరిగిపోతే కొత్తవి కొనుక్కోవాలి. అంతేకాని ఆ కుక్కపిల్లని కొట్టకూడదు. అది నా తప్పే. తొందరపడ్డాను, క్షమించు ఆంటీ అంటూ అతడు గిరుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆ పూట భోజనం చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సునీత పరీక్షలు అయిపోయాయని ఎంతో సంతోషంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం ఈ సంఘటనతో మళ్ళీ మౌనంగా అయిపోయింది. కిరణ్ ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఇంటికి రాలేదు. అతని మనసు అవమానంతో కుతకుతలాడుతోంది. ఆ క్షణంలో ఆ ఊరి నుంచి, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. రాత్రి చాలా పొద్దుపోయింది. అతనికి సునీత మీద పగ తీర్చుకుంటే కానీ మనశ్శాంతి అనిపించేటట్టు లేదు. ఊరు వెళ్ళిపోతే సునీత చేసిన అవమానం స్వీకరించినట్టే అవుతుంది. ఎలాగైనా అది తిప్పికొట్టాలి. తిప్పికొట్టిన తర్వాత ఇక ఇక్కడ ఉండకూడదు. పార్కులో బెంచి మీద పడుకుని ఉన్న అతనికి చీకట్లో నుంచి దూరంగా 2 లైట్లు ఇటే వస్తూ కనిపించాయి. ఆ 2 లైట్లు క్రమంగా దగ్గరైనాయి. కృష్ణప్రసాద్ డ్రైవ్ చేస్తున్న కారు కిరణ్ పడుకున్న బెంచి దగ్గర ఆగింది. అందులో నుంచి అతను దిగి వచ్చాడు. కిరణ్, ఇక్కడున్నావా? నీకోసం మీ అత్తయ్య చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. నువ్వు సునీత ఏదో మాట అనుకున్నారని చెప్పింది. దానితో నువ్వు అలిగి ఇంటికి రాలేదని ఆవిడ గొడవ చేస్తోంది. కిరణ్ పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. సునీత మాట రాగానే అతను అప్రయత్నంగా చెంప తడుముకున్నాడు. కిరణ్, ఇంటికి వెళ్దాందా? కృష్ణప్రసాద్ అనునయంగా పిలిచాడు. కిరణ్ రానన్నట్టు దృఢంగా తల ఊపాడు. కృష్ణప్రసాద్ దీపపు వెలుతురులో క్షణంసేపు అతన్ని పరిశీలనగా చూశాడు. కిరణ్ ముఖంలో మొండి పట్టుదల కంటే ఇంకేదో బాధ కనిపిస్తోంది. దానితో అతను మదన పడుతున్నట్టుగా ముఖం వాడిపోయి ఉంది. కృష్ణప్రసాద్ అతని పక్కనే బెంచి మీద కూర్చున్నాడు. చూడు, నువ్వు పెద్దవాడివయ్యావు. నీకు తండ్రి లేని దురదృష్టం కలిగింది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నెత్తిమీద పడింది. నువ్వు హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మీ అత్తయ్య జరిగిందంతా నాకు చెప్పింది. నువ్వు సునీత వైపు ఒక్కసారి ఆలోచించు. సునీత మాకు ఒకగానొక పిల్ల. దాన్ని గారాబంగా పెంచటంలో విపరీతం ఏమీ లేదు. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి తనకి తప్ప మా దగ్గర ఇంకొకరికి ప్రాధాన్యత ఉండటం ఎరగదు. ఈ మధ్యలో నువ్వు వచ్చావు. మేము నిన్ను ఆత్మీయంగా చూస్తున్నాం. నిన్ను చూసినంత మాత్రాన దాని మీద మమకారం మాకేం తగ్గలేదని దానికి తెలియదు. అది క్రమంగా తెలుస్తుంది. నువ్వు దానితో స్నేహంగా ఉంటే ఇంకా త్వరగా తెలుస్తుంది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు ఉండవు. కిరణ్ వింటున్నాడు. ఆయన చెప్పేది అతనికి బాగా అర్థమైనా సునీత మీద కోపం మాత్రం తగ్గలేదు. కృష్ణప్రసాద్ కాళ్ళు బార్లా చాచుకుని బెంచీ మీద వెనక్కి ఆనుకుని కూర్చుంటూ, నీ ఇష్టం. నువ్వు రాకపోతే నేను కూడా ఇంటికి వెళ్ళను. ఇంకొద్దిసేపు అయితే మీ అత్తయ్య వెతుక్కుంటూ ఈ చీకట్లో వస్తుంది అన్నాడు. భానుమతి
అంత పని చేస్తుందని కిరణ్కి తెలుసు. ఇప్పటికే తను ఇంటికి రాలేదని ఎంత కంగారు పడుతోందో. సునీత మీద కోపంతో అత్తయ్యని బాధించకూడదు. వెళ్దాం పద అంకుల్ అంటూ లేచాడు. వెరీ గుడ్, అలా ఉండాలి అంటూ కృష్ణప్రసాద్ చేయి చాచాడు. కిరణ్ ఆ చేయి అందుకుని లేచాడు. ఇద్దరూ కారు వైపు నడిచారు. జూలీ పాలు తాగి మూతి నాక్కుంటూ సంతుష్టితో తన చిన్న సింహాసనం అయిన కుర్చీ ఎక్కి కూర్చుంది. అది నిజంగా సింహాసనమే. సునీత దానికి అన్ని అలంకరణలు చేసింది. కిరణ్ చుట్టుపక్కల చూశాడు. అక్కడెవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తరువాత జేబులో బిస్కెట్ తీసి దానికి చూపించాడు. జూలీ వాసనలు పీల్చింది. తర్వాత ఆ బిస్కెట్ తినటానికి తనకిష్టమైన అన్నట్టు తోక ఆడించసాగింది. కిరణ్ బిస్కెట్ నోటికి అందించాడు. అది కరకరా నమిలిన జూలీ ఇంకోటి ఉందా అన్నట్లు చూస్తూ తోక మరింత జోరుగా ఆడించసాగింది. కిరణ్ జేబులో ప్యాకెట్ తీసి దానికి అందకుండా పట్టుకుని చూపించాడు. జూలీ మూతి నాక్కుంటూ అతని మీదికి ఎగరసాగింది. అతను గొలుసు ఊడతీసి చేత పట్టుకున్నాడు. తల వంచుకుని నడక సాగించాడు. జూలీ అతని వెంటే తను కూడా నడక ప్రారంభించింది. కృష్ణప్రసాద్, సునీత, భానుమతి గృహప్రవేశం ఉంటే వెళ్లారు. సత్యవతి పడుకుని ఉంది. వంట మనిషి వంట ఇంట్లో ఉంది. కిరణ్ నేర్పుగా జూలీని బిస్కెట్ ఆశ చూపి గేటు బయటికి తీసుకువచ్చాడు. దాన్ని పక్క వీధిలో ఉన్న పాడుపడ్డ భవనపు ఆవరణలో ఒక చెట్టుకు జాగ్రత్తగా కట్టేసి బిస్కెట్ ప్యాకెట్ అందించి ఇంటికి వచ్చేశాడు. ఏమీ ఎరుగని వాడిలాగా తన గదిలో కూర్చుని పుస్తకం చూడసాగాడు. కనీసం వారం రోజులైనా కుక్కపిల్ల కోసం సునీత బాధపడుతుంటే చూసి సంతోషించటానికి నిశ్చయించుకున్నాడు. సాయంత్రం 4 అవుతూ ఉండగా సునీత, కృష్ణప్రసాద్, భానుమతి ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్ళు రాగానే జూలీ అరుపులు వినిపించలేదు. జూలీ, జూలీ సునీత పిలుస్తూ పైకి వచ్చింది. ఇక్కడ లేదే, ఎక్కడికెళ్ళింది జూలీ? సునీత కుక్కపిల్లని వెతకటం కిరణ్ గమనిస్తూనే ఉన్నాడు. అబ్బా, ఎక్కడో నిద్రపోతూ ఉంటుందిలే అందు భానుమతి. ఎక్కడున్నా నా పిలుపుకి లేచి వస్తుంది మమ్మీ. ఆశ్చర్యంగా ఉందే. జూలీ, కమాన్ క్విక్. గొలుసు విప్పుకుని ఎటైనా పోలేదు కదా. సునీత భయానికి అందరూ కుక్కపిల్ల కోసం వెతకసాగారు. కిరణ్కి సునీత భయాందోళనలో నిండిన ముఖం చూస్తుంటే పట్టరాని సంతోషంగా ఉంది. తనకు కూడా ఏమీ తెలియని వాడిలా వెతకసాగాడు. లేకపోతే సునీత అనుమానపడగలదని భయం వేసింది. అమ్మాయి గారు, అయ్యయ్యో, ఇది గొలుసు విప్పుకుందండి. రోడ్డు మీదకి పోయింది. జీపు తగిలింది. డ్రైవరు కుక్కపిల్లని 2 చేతులతో ఎత్తుకువచ్చాడు. బాగా దెబ్బ తగిలిందా? సునీత పరిగెత్తుకు వెళ్ళింది. మీరే చూడండి భయంగా అన్నాడు. వాడి కళ్ళలో నీళ్లు నిండుతున్నాయి. సునీత దాన్ని ముట్టుకు చూసింది. కదలిక లేకుండా ఉన్న దాన్ని చూడగానే సునీత కళ్ళు భయంతో పెద్దవైనాయి. ఏది? కృష్ణప్రసాద్, భానుమతి కూడా దగ్గరకు వచ్చారు. నేను చూస్తూనే ఉన్నానండి. అటు ఎటునుంచో పరిగెత్తుకు వస్తోంది. నేను జూలీ జూలీ అని అరుస్తూనే ఉన్నాను. ఇంతలో జీపు వచ్చింది. నేను చూస్తుండగానే దానికి కొట్టుకుని గిరిగింతలు తిరిగి దూరంగా వెళ్ళిపడింది. అయ్యో, చనిపోయినట్టుందిగా అంది వంట మనిషి. కృష్ణప్రసాద్ దాన్ని పట్టుకుని చూసి అవునన్నట్లు తల ఊపాడు. భానుమతి కూతురి భుజం మీద చేయి వేసింది. మమ్మీ, సునీత తల్లి భుజం మీదకి తల తిప్పుకుని బావురుమంది. ఆ క్షణంలో అక్కడున్న అందరి కళ్ళల్లో కళ్ళనీళ్లు తిరిగాయి. ఒక కిరణ్ మాత్రం నిశ్చేష్టుడైనట్లుగా శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో నీళ్లు లేవు. వాటికంటే విపరీతమైన బాధ ఇంకేదో కనిపిస్తోంది. అందరితో పాటు సునీతతో సానుభూతి వాక్యాలు చెప్పటానికి అతని నోరు పెగలలేదు. మూగవానిలా చూస్తూ ఉండిపోయాడు. సంసార రథం 2వ భాగం సమాప్తం. తర్వాయి కథ 3వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.